Hello guys, so finally I'm here and recording this video. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కెనడాకి ట్రావెల్ చేయాలని. బట్ డ్యూ టు సిచ్యువేషన్స్ వల్ల అంటే కోవిడ్ వల్ల కెనడాకి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట. సో ఒకవేళ ట్రావెల్ చేయాలన్నా మనం వయా థర్డ్ కంట్రీ నుంచే ట్రావెల్ చేయాలి. సో ఇన్ని రోజులు నేను ఎందుకు ఆగాను అంటే నాకు కంపెనీ లేక ఒకదాన్ని నేత్రతో చేయగలుగుతానా లేదా, అసలు ఏ కంట్రీ నుంచి చేస్తే బాగుంటుంది అనేది ఇవన్నీ డిసైడ్ అవ్వడానికి నాకు ఇన్ని డేస్ టైం పట్టిందనమాట. యాక్చువల్లీ కెనడా ఒక గైడ్ ఒక ఏమంటారు ఒక టైం పెట్టిందనమాట, ఈ టైంకి మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి. బట్ అది కుదరలేదు. సో నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. 2 సార్లు పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అది బ్యాన్ ఎక్స్టెండ్ అవుతుంది అనే అనిపిస్తుంది అనమాట. సో అందుకే రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ నాకు కంపెనీ కూడా దొరికిందనమాట. సో వాళ్ళతోనే నేను ట్రావెల్ చేస్తున్నాను. నా ట్రావెల్ గురించి డీటెయిల్స్ అన్నీ, నేను ఏ కంట్రీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను, దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను కెనడా రీచ్ అయ్యాక ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో దట్ మీరు కూడా ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రైట్ నౌ ఇంకా ఎగ్జాక్ట్లీ నాకు 1 వీక్ మాత్రమే ఉందన్నమాట. సో ఈ 1 వీక్ నేను అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు ఇండియా సిరీస్లో నేను అన్నీ అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిందంతా ఒక ఎత్తు, బట్ నాకు లాస్ట్ ఫ్యూ డేస్ స్పెండ్ చేసేదే నాకు చాలా నచ్చుతుంది అనమాట. బికాజ్ బిజీగా ఉంటాము, షాపింగ్, ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఫుడ్ తినడము, ఇదంతా నాకు లాస్ట్ ఫ్యూ డేస్ అనేది నాకు చాలా 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 బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ బాగుంటాయి, మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. ఆబ్వియస్లీ ఎండ్ వచ్చేసరికి కొంచెం బాధగానే ఉంటుంది కానీ, బట్ ఈ జర్నీ అంతా నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. సో అందుకని మీ అందరికీ కూడా ఇది రికార్డ్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు యాక్చువల్లీ నిన్న నేను అఫీషియల్గా షాపింగ్ అదంతా స్టార్ట్ చేసిన, బట్ అగైన్ నాకు ఎక్కువ షాప్ చేయడానికి స్పేస్ లేదనమాట. నాకు చాలా తక్కువ లగేజ్ మాత్రమే ఇచ్చారు, జస్ట్ 27 kgs మాత్రమే ఉంది. సో దాంట్లో నేను ఏం ఫిట్ చేయగలుగుతానో అంత మాత్రమే ఫిట్ చేసి మిగతా అదంతా నేను కొరియర్ చేయాలనుకుంటున్నా. సో నిన్నైతే కొంచెం షాపింగ్ స్టార్ట్ చేసిన, నేత్రకి అండ్ కార్తిక్కి వాళ్ళిద్దరు షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు ప్యాకింగ్ అంతా చేసుకోవాలి. నేను జస్ట్ డంప్ చేసి పెట్టేస్తాను యాక్చువల్లీ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది రఫ్గా. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నీట్గా అన్నీ సెట్ చేసుకుంటాను. సో మీ అందరికీ కూడా ఈ జర్నీలో ఇన్వాల్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ సిరీస్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఏ డేనో నాకైతే గుర్తులేదు. ఎవ్రీడే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా చాలా బిజీ అయిపోవడం వల్ల ఎవ్రీడే అయితే వ్లాగ్ చేయలేకపోతున్నా. సో మొన్న నేను ఆల్రెడీ అన్ని డంప్ చేయడం చూసారు కదా. ఈరోజు మళ్ళీ అంతా ఓపెన్ చేసిన. ఇదిగోండి, సూపర్ మెస్ ఉంది ఇదంతా. యాక్చువల్లీ రూమ్ అంతా కూడా చాలా మెస్సీ ఉంది. బికాజ్ నేను ఏం చేయబోతున్నాను అంటే ఇప్పుడు ఇదంతా కొరియర్ చేయాలి. యాక్చువల్లీ ఇంటికి వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తా అని చెప్పారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఏమేమి కొరియర్ చేయాలి అదంతా నేను ఇక్కడంతా సెట్ చేసి పెట్టుకున్నా అనమాట. మ్యాక్సిమం నా జర్నీలో నేను చాలా లైట్ వెయిట్ క్యారీ చేయాలి అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎంత పాసిబుల్ అవుతుందో ఏమో తెలీదు. ఈరోజు అయితే ఇది ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ ఉంది. ఒకవేళ వెళ్తే మళ్ళీ బ్లాగ్ చేస్తాను. అండ్ నేత్ర చూడండి ఎంత బిజీగా ఆడుకుంటుందో. హాయ్ చెప్పు. ఇక్కడ ఎక్కడ పోతున్నావు నేత్ర? పోతున్నావా? ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? ఫ్లైట్ పోతున్నావా? ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్. ఓకే, నువ్వు ఫ్లైట్లో అని ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు అమ్మా? నాన్న దగ్గరికి వెళ్ళట్లే. ఏంటి అది? పియానా? పిట్టనా? ఓ బాగుందిరా పిట్ట. బాయ్. Very good. Good job.
బాయ్ నేత్ర. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు ఎక్కడ పోతున్నా? అండ్ దెన్ ఆఫ్టర్నూన్ నుంచి మా మమ్మీతో షాపింగ్కి వెళ్ళాను. సో శిల్పకళా వేదికలో ఏదో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ జరుగుతుండే. సో వెళ్దామంటే ఇంకా మా మమ్మీతో వెళ్ళి కొంచెం క్వాలిటీ టైం తనతో స్పెండ్ చేసిన అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆగస్ట్ స్టార్టింగ్లో తీసిన వీడియోస్. సో ముందే ప్రీ ఫిలిం చేసుకున్నాను. నేను అప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా బ్రేక్ తీసుకుంటున్నాను అని. సో నేను అప్లోడింగ్ చేయలేదు కానీ వీడియోస్ వ్లాగ్స్ ఇదంతా చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను ఫైనలీ అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ. సో మీకు ఈ వ్లాగ్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ తర్వాత పక్కనే ఉన్న శిల్పారామంకి వెళ్ళాము. అక్కడ కూడా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసి మాకు ఇష్టమైన ఫుడ్ తిని అండ్ కొంచెం షాపింగ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో నాకు మా మమ్మీకి ఇదొక ఆ టైం లాగా. సో మా టైం మేము స్పెండ్ చేసాం, మంచిగా కావాల్సినవన్నీ కొనుక్కున్నాం. మా మమ్మీకి ఇలాంటి జ్యువెలరీస్, కప్స్ వీటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ. అండ్ శిల్పారామంలో కూడా మాకు తిరగడము అవన్నీ చూడడం కూడా చాలా ఇష్టం అనమాట. సో మంచిగా మా టైం మేము స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. కూర్చొని చూపు. అండ్ నెక్స్ట్ డే మా అన్నతో అండ్ మా తమ్ముడితో బయటికి వెళ్ళాను. సో వాళ్ళతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి షాపింగ్ చేసి యమ్మీ యమ్మీ ఫుడ్ తినేసి మా డేని అలా ఎండ్ చేసామన్నమాట. చెప్పు, కిస్ పెట్టు తాతకి, కిస్ పెట్టు.
Thank you. సో ఆగస్ట్ 16th రోజు మా డాడీ బర్త్డే అండ్ ఆగస్ట్ 17th రోజు మేము ట్రావెల్ చేసాము. సో ఆ ముందు రోజు ఏంటంటే ఇంకా మా డాడీ బర్త్డేని ఫుల్గా సెలబ్రేట్ చేసుకొని యమ్మీ ఫుడ్ తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను నేత్రాకి ఆ బ్యాండ్ ఒకటి కొనుక్కున్నాను. సో దట్ నాకు ట్రావెల్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది, ఐ మీన్ నేత్ర మిస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి కొనుక్కున్నాను అనమాట. అండ్ 1 week ముందు నుంచి అది వేసుకొని ట్రయల్స్ చేస్తూ ఉండే. సో డే అంతా మా పేరెంట్స్తో, మా అత్తయ్య వాళ్ళతో అందరితో స్పెండ్ చేసి నైట్ ఇంకా కేక్ కటింగ్ చేయించాము డాడీతో. అగ్గొట్టే పడాలి తాతకి. 1, 2, 3. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే తాత. నువ్వు పెట్టు, తాతకు పెట్టు. కిస్ పెట్టాలి, తాతకి కిస్ పెట్టు. తాతకు పెట్టు. తాతకి కిస్ పెట్టు. కిస్ పెట్టు తాతకి. తాతకి కిస్ పెట్టాలి. కిస్ పెట్టు తాతకి కిస్ పెట్టు. అండ్ డిన్నర్కి పిజ్జా తెప్పించుకున్నాము. సో యాక్చువల్లీ ఎవరు తినలేదు, నేనే తిన్నాను. బికాజ్ ఇంకా నా లాస్ట్ చీట్ మీల్ లాగా తినేసాను ఇండియా నుంచి వెళ్ళే ముందు. అండ్ దాట్స్ హౌ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.